వెయిట్ లాస్ అవ్వాలి, బాడీలో ప్రోటీన్ లెవెల్స్ తక్కువ ఉన్న వారికి, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలనుకున్న వారికి ఇది బెస్ట్ రెసిపీ అనేది చెప్పొచ్చు. ఎప్పుడు రొటీన్ గా దోశ, ఇడ్లీ, పూరి, చపాతి తిని బోరు కొట్టిన వారికి కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. హెల్త్ కి హెల్తీ, టేస్ట్ కి టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. కాచి చల్లార్చిన పాలు 1 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ వేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఇంట్లో ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి. ఇక్కడ నేను వాల్నట్, పంకిన్, మస్క్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్, క్యాషు, 8 బాదం యాడ్ చేసుకున్నాను. నైట్ అంతా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కి ఒక ప్రొమగనేట్ ని ఒలిచి పెట్టుకోవాలి. చూడండి, చియా సీడ్స్ బాగా నానిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి ప్రొమగనేట్ సీడ్స్ ని యాడ్ చేసుకుందాం. అలానే మనం నైట్ అంతా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా ఒకసారి వాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని టేస్ట్ అండ్ స్వీట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు తేనె యాడ్ చేసుకున్నాను. అంతేనండి, హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది.